నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిస్ వరల్డ్ పోటీదారులకు ₹1,00,000 ప్లేట్ మీల్స్ భోజనం పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లకు పెట్టిన భోజనం ప్లేట్స్ మీల్స్ 8,000 జూపల్లి వివరణ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసేందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలుగా గ్రాండ్గా నిర్వహించామన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ను నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పోటీదారులు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధమని చెప్పారు. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీని ఇబ్బంది పెట్టినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆమె విమర్శల్ని ఖండించామన్నారు. ఒకవేళ ఇబ్బంది పెడితే ఈవెంట్ ముగిసే వరకు ఎవరు ఉండరని అన్నారు. తన పట్ల మిస్బిహేవ్ చేశారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమె ఆరోపణలో వాస్తవం లేదన్నారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మిస్ ఇంగ్లాండ్ను ఇబ్బంది పెట్టారనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండే వరకు కాదని అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వచ్చిన వాళ్ళు చివరి దాకా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఏమి జరగని దానికి ఏదో జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. దృష్టికి తెలంగాణ ఆఫీసర్ కోర లక్ష్మి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మొదటగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి లక్ష్యంతో నిర్వహించినటువంటి యొక్క మిస్ వరల్డ్ పోటీలు 2025 పూర్తిగా సక్సెస్ అయినందుకు మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దిశానిర్దేశంతో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రపంచానికి మన సంస్కృతిని సాంప్రదాయాలని అధికార యంత్రాంగానికి అవిశ్రాంతంగా సంబంధించినటువంటి ఇతర బృందాలు చూపించే విధంగా మీరందరూ కూడా సహకరించేందుకు మీకు కూడా ప్రతి కమాండ్ కంట్రోల్ సెంటర్ 40 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల దగ్గర మనం ఖర్చు పెడతా ఉంటాం ఒక దేశం పోతే 3 రోజుల కోసం. అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ రప్పించి సుమారుగా 30 రోజుల పాటు అంటే 6వ తారీఖు జూన్ నుంచి 31 జూన్ నిన్నటి దాకా 2 జూన్ దాకా అంటే ఆల్మోస్ట్ 26-27 రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి అంటే తెలంగాణ రాష్ట్రం జరిగేటువంటి ఇంటర్నేషనల్ అభినందించేది పోయి అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ కేటీఆర్ మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మట్టు 30-31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. లెక్క ప్రకారం చూసుకుంటే కూడా ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది. 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజగా ఇవి ఎంత నిజమో వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము 200 కోట్ల ఖర్చు అని ఎంత నిజమో అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది 3,50,000లో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టు ఒక ఆమెకు చెంపిచ్చింది కింద ఆమెకేమో తెలియక ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు
మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారో నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, బీఆర్ఎస్ నాయకుల్ని మాట్లాడిన వాళ్ళను. 2016-17 సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం 27,80,00,000 ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27,80,00,000 టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయి కావచ్చు, టూరిజం రెస్పాన్స్ వస్తూ అరే ఇంత బాగున్నాయా, మేము కూడా వస్తాం, మేము కూడా చూస్తాం అని కింద గొల్లవాళ్ళ శారీస్ కావచ్చు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి శారీస్, దానిలో అంటే ఇవన్నిటిని కూడా అట్లాగే చేరియల్ పెయింట్స్ కావచ్చు, పాటరీ కావచ్చు, వీటన్నిటిని తీసుకుపోవడం వలన వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ కార్యక్రమం లేదంటే నేను చెప్పినట్టు రాండి డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టింది, డల్లాస్ లో మాట్లాడండి. అటువంటి అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు అయిందా కాలేదా? దీని మారే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి రైతుకు ఒక భూధర్ నంబర్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో భూభారతి రెవెన్యూ సదస్సులో మాట్లాడిన ఆయన ఈ రోజు నుంచి అధికారులే ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఇంటికి వచ్చి సర్వే చేస్తారని చెప్పారు. రైతులు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి రైతుకు ఒక భూధర్ నంబరు లైసెన్స్ సర్వేయర్లను ఇస్తాం. అలాగే ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక VROని ఇస్తామని చెప్పారు. త్వరలోనే 3,556 మంది నియామకం జరగనున్నదన్నారు. భూములకు రెవెన్యూ అధికారి కాపలదారుడిగా ఉంటారని చెప్పారు. దేశానికి మాణిక్యంగా వంటి చట్టం భూభారతి అని అన్నారు. దేశ వ్యాప్తంగా సర్వే చేసి ఈ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఒక చట్టం అమలు చేసేటప్పుడు ముందుగా దాని విశ్లేషణ కోసం 4 మండలాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో నక్షలు లేవు. 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా 5 సంస్థలకు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఒక్కరికి ఇవ్వలేదు. 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే, MRO స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు నేను కూర్చున్నప్పుడు అని నక్ష అంటే ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా రెవెన్యూ వ్యవస్థకి నక్ష అటువంటిది. భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు కాదు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా పూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రాజధాని అమరావతిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్లు నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీ అథారిటీ 48వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అమరావతిలో GDA టవర్, మరో 4 టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు LOA ఇచ్చేందుకు సిఆర్టీ అథారిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 3,673.44 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ సిటీల ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 24,000 ఎకరాలు పూలింగ్కు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపారన్నారు.
గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలను కొత్త భూములకు వర్తింపజేసేందుకు అథారిటీ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అమరావతిలో స్థాపించే విద్యా వైద్య సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజులో సడలింపులు ఇస్తామని చెప్పారు. డిఫరెంట్ కంపెనీలు అక్కడికి తీసుకొచ్చేది 42% మన షేరు, 58% వాళ్ళ షేరు. ఏది దాంట్లో వచ్చే ఆదాయం కానీ ఏదైనా ల్యాండ్ మనం పెట్టుబడి పెట్టాం, దానికి ఏకర్ కింద వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే JD టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు కింది. ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి. ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర HOD అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళీ ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు, రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా తెలుసుకోమని ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు రెగ్యులేషన్స్ పెట్టాము. అది హెల్త్ చెప్పాము. అటు శ్రావణ్ గారికి 24 ల్యాండ్ ఇచ్చారు, తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. తిరిగితే తర్వాత మళ్ళా దాంట్లో యాక్చువల్గా అంటే వాళ్ళు చేసింది మాస్టర్ ప్లాన్, తర్వాత లేఅవుట్ చేయడానికి మళ్ళా ఒక 6 months పట్టింది. అదైన తర్వాత అక్కడ టవర్స్ అవి కట్టడానికి యాక్చువల్గా అది చేయటానికి ఫస్ట్ మాకి అని యాక్చువల్గా జపాన్ వాళ్ళకి ఇచ్చాం. వాడు సరిగా చేయకుండా ఉంటే ఒక 8 నెలలు పోయింది. ఆ తర్వాత లండన్, ఇవన్నీ అయిపోయి ఎలా పోయిందంటే 2018 వచ్చేసింది. సో మేము గతంలో ఇచ్చిన టెండర్లన్నీ ఆల్మోస్ట్ 2018-19లోనే. అంటే రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం నేటి నుంచి 20వ తారీఖు వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మధిర నియోజకవర్గం ఎర్రపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో సర్వే కార్యక్రమానికి నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ భూభారతి దేశ చరిత్రలో అరుదైన చట్టమని అన్నారు. రైతుల భూములకు సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు లేకుండా భద్రత కల్పించడమే లక్ష్యమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. ఒకవైపు తమకు కావలసిన వారికి భూములు కట్టబెట్టి తిరిగి సవరణకు అవకాశం లేకుండా చేసిందన్నారు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు 17 ఎకరాల పాస్బుక్ ఇచ్చిందని ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ద్వారా పేదలకు పంచిన 26 లక్షల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ బిలో పెట్టిందని, విచారణ లేకుండా హక్కులను లాక్కునేందుకు వివరించారు. అర్హులైన వారికి తిరిగి భూముల పట్టాలు ఇచ్చి వారి భూముల్లో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు. భూభారతి చట్టంలో భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. కమిషనర్ గారికి, ప్రియమైన రైతాంగ సోదరులకి, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు బగలగొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి చేయటం మనందరికీ గర్వకారణం. అతీతంగా, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా ఇంప్లిమెంట్ కాకపోవటం, వ్యవస్థలు కూడా దారి తప్పిపోయినాయి. భిన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 36,000 కోట్లు బట్టి గారు రైతు ఖాతాలో వేశారు అని అంటే బతికేటటువంటి రేపో మాపో గాలి వస్తేనో వాన వస్తేనో తడిసేటటువంటి నిరుపేద కేటాయించండి. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కొద్దిగా రేకులు ఉన్నోళ్ళకో పెంకులు ఉన్నోళ్ళకో ఇచ్చుకోవచ్చు. 10 ఎకరాలు ఉంటే నా 10 ఎకరాలు కొలిసేవ్వండి, నేను 10 వందలు కావాలంటే మిట్టలు గారు
నా ఖర్చు ఎంత అయిందో నాకు చెప్పండి, నీ ఖాతాలో వేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు మీ ఎంఆర్ఓకో ఆర్ఐకో ఎల్ఐకో పుల్లైకో దళారులకో కట్టబెట్టే బదులు ఒక్కసారి ఫినిష్ చేసుకుంటే పోద్దు కదా. అంతే. ఇంకా గ్రామ పెద్దలందరికీ 50s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలై భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం ధరణిలో దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్ గా ల్యాండ్ ఓనర్స్ గా మిగలటం, అసలు ఓనర్ ప్రజల పనికి వచ్చాయి నుంచి మొదలుపెట్టి కార్యక్రమాలు దీంట్లో కూడా పొందుపరిచారు. గవర్నమెంట్ కమిటీస్ ద్వారా భూములు ఉంటే ఎక్కడైనా మిగులు భూములు ఉంటే ఆ మిగులు భూముల్ని ఆ సంవత్సరం ఆ స్థానికంగా ఉన్నటువంటి రోజుల్లో పూర్తి చేసి అందిస్తున్నాం అంటే ప్రజలు సంతోషంగా దాంట్లో పాల్గొనటమే కాకుండా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు మీరే అభినందిస్తూ మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారంటే దీని ద్వారా ఈ చట్టం ఇందిరమ్మ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల ఆవరణంలో వర్ధనపేట నియోజకవర్గంలోని అభివృద్ధి సంక్షేమ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను గెలిపించిన వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరికి ₹1 ఇవ్వొద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఆలోచన రోటీ కపడా మకాన్ అని నిరుపేదలకు వాటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాలు లేవని, ఎన్నాళ్ళ తర్వాత మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ కమిటీలను వేసి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇండ్లు నిర్మించుకునే నిరుపేదలకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మనము ప్రొసీడింగ్స్ వచ్చాయి సార్, మనకి ఇంకా 50 వెరిఫికేషన్లు ఉన్నాయి సార్, అవి కూడా 2 daysలో వస్తాయి సార్. వరకు సిమెంట్ ఇటుకతో కడితే మనకి ₹25 ఒక ఇటుక అవుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఎంతో మందిని అడిగినా కూడా నాకు ఎవరు కూడా రూపాయలు సాయం చేయలేదు. గతంలో ఎమ్మెల్యే నాగరాజు గారి క్యాంపస్కి వెళ్ళి నేను సాధించినప్పుడు నా బిడ్డను తట్టి నా బిడ్డను అలాగే నా బిడ్డ అందరి కాళ్ళు మొక్కినా మేము కాళ్ళు రెక్కలేవు, మాకు భూమి లేదు, ఏమి లేదు సారు. ఇప్పుడు నీ ధర్మాన నాకు ఇల్లు ఇస్తాను సారు, నీ కాల్చని మొక్కని దేవుడు లేదు సార్ అని చెప్పారు. శాంక్షన్ లేకుండా పారదర్శకంగా మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు ఉండొద్దు, ఎక్కడ కూడా రూపాయి కరెక్షన్ జరగద్దు అనే ఉద్దేశంగా ఎమ్మెల్యే గారు ఆదేశించిన మేరకు ఈ సెలక్షన్ పూర్తి కావడం జరిగింది. మేము ఇచ్చిన వెంటనే రేపు ఎల్లుండి ఒక 2 రోజుల్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గు పోసుకోవాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ముగ్గు పోసుకుంటేనే ఒకటి మంచి రోజులు లేవని అందరూ అంటున్నారు దాని తర్వాత, అందుకనే మీరు ఇప్పుడే 2-3 రోజుల్లో ముగ్గు పోసుకుంటే మేము కూడా వచ్చి పంచాయత్ సెక్రటరీ అక్కడ మార్కౌట్ కోసము మీకు అసిస్ట్ చేస్తారు. అలానే కోసము మీకు ప్రకారము మేము ఇచ్చిన ఖర్చులు ఎంత అవుతాయి అని ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం మీరు కట్టుకుంటే 5 లక్షల్లో మంచి క్వాలిటీ ఉన్న ఇల్లు, మంచి సైజు ఉన్న ఇల్లు అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. 100 SFT కంటే ఎక్కువ కట్టుకున్న వాళ్ళందరివి కూడా మళ్ళీ మేము తగ్గించి 600 SFTకే చేయాల్సి వచ్చింది. అట్లా చేసుకుంటే 2 ఇష్యూస్ వస్తాయి. ఒకటి, మీరు అప్పు తీసుకొని కట్టుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలోనే ఇల్లు ఆగిపోతే అది మీకు కంప్లీట్ అవ్వదు, మీరు అప్పు కూడా రిటర్న్ ఇవ్వలేరు, ఎటు కాకుండా అవుతుంది. ఇంకొకటి, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. 400 స్క్వేర్ ఫీట్ నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపలే మీరు కట్టుకోవాలి.
దానికంటే ఎక్కువ కానీ తక్కువ కట్టుకుంటే మీకు ఈచ్ ఫేజ్లో అంటే అనేది ఆగిపోతుంది. కాబట్టి ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాని వసూలు చేసినా కూడా డైలీ ఎమ్మెల్యే పెట్టినా దానికి కూడా ఫోన్ చేసి చెప్పండి, లేకుంటే నేరుగా నాకు కూడా ఫోన్ చేయండి, లేకుంటే మన నాయకులకు చెప్పండి, వారిపైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము, మీరు హక్కుదారులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రైతుకు రుణమాఫీ, రైతుకు బోనస్, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నా కూడా ఇంద్రమ్మ కమిటీ పర్యవేక్షణలో, మండలాధ్యక్షుని పర్యవేక్షణలో, గ్రామాధ్యక్షుని పర్యవేక్షణలో, నాయకుల పర్యవేక్షణలో ఇండ్లు పూర్తి చేసి మనం మళ్ళీ ఈ యొక్క పండుగ రాకముందే ఈ శుభకార్యం చేసుకోవాలి. ఎవరైతే అకౌంట్ లేదో అమ్మలకు అకౌంట్ ఓపెన్ చేయవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఆ చెల్లెళ్ళకు, ఆ సోదరిమణులకు ఎవరికైనా కష్టాలు ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు పోదాం. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారు. ఇటీవలే పోలీసుల చేతిలో హింసకు గురైన జాన్ విక్టరీ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ తరపున అండగా ఉంటామని ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యువకులకు ఎవరైనా సంఘీభావం తెలిపితే చంద్రబాబు ఆయన ఎల్లో మీడియాలో, ఆయన సోషల్ మీడియా వారిపై బురద జల్లుతున్నారన్నారు. వీళ్ళది గంజాయి బ్యాచ్ అని, రౌడీ షీటర్లని రకరకాలుగా ఆ కుటుంబాల పరువు తీస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఎవరి మీదనైనా కేసులు ఉంటే తేల్చాల్సింది కోర్టులు అని అన్నారు. అలాంటి కోర్టులు అధికారాన్ని పోలీసుల చేతిలోకి తీసుకోవడం ధర్మమా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీద కూడా 24 కేసులు ఉన్నాయన్నారు. మరి చంద్రబాబును కూడా నడి రోడ్డు మీదకి తీసుకువచ్చి తన్నడం ధర్మమా అవుతుందా అని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. 25, 26 సెంటర్లకి తర్వాత మరుసటి రోజు కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. నేను అడుగుతా ఉన్నా, అసలు సివిల్ డ్రెస్ లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు? మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు, రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్, రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు విధంగా కనిపిస్తా ఉంది.
నేను అడుగుతా ఉన్నాను ఒకటి, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ ఇక్కడున్న పాప ఇంజనీర్, వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్, ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే, ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు అని చెప్పి ఒక కారణం చూపించి నడురోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరువు పటిస్తే ఈ క్రాప్ నాశనం అయిపోయింది, ఆర్బీకే నిర్వీర్యం అయిపోయినాయి. ఇందిరమ్మ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామంలో భూభారతి సమస్య పరిశీలించి గ్రామ ప్రజల్ని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా సవ్యంగా జరిగేలా భూభారతి సమస్యలు ఉండాలని ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉండి పరిశీలించాలని కోరారు. గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి కీలకంగా మారుతుందని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్టర్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రసీదు, ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి భూమి సంబంధిత సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాల వైపు సూచనలు ఇచ్చారు. అధికారులకు తగిన మార్గదర్శకాలు తెలియజేసి సమస్యలు వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో జూన్ 3 నుండి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం అన్ని దరఖాస్తులు స్వీకరించేంత వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతుల భూ సమస్యలు వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారాల స్వీకరణ నుండి ఆన్లైన్ నమోదు వరకు ప్రతి దిశలో బాధ్యతతో వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో జరిగే భూభారతి సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం తీసుకుని వచ్చినాం. జిరాక్స్ సెంటర్లలో కూడా ఇచ్చేసాం. వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేసాం. వాళ్ళ విలేజ్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టేసాం. గ్రూప్లలో అంటే గ్రూప్లలో కూడా కొంత క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. అచ్చా సాదా పైన వేసుకున్నాడు ఆన్లైన్. సో 7 అప్లికేషన్స్ ఇది ఉన్న దాంట్లో కొంచెం పెద్ద గ్రామం కదా ఇది. సజెస్ట్ చేయమని చెప్తాడు. ఆల్రెడీ ఉంది కదా సాదా పైన తీసుకున్నాము. ఎంక్వైరీ చేసినప్పుడు అవి 2 కలిపి ఎంక్వైరీ చేస్తాం. లేకుండా సార్ వాళ్ళు మాజీ మంత్రి సిద్దిపేట
శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను హన్మకొండ బాలసముద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ చైర్మన్లు మర్రి యాదవ్ రెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఉద్యమకారుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన నికార్సైన గులాబీ సైనికుడు హరీష్ అని అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు వెన్నెముకగా నిలుస్తున్న నాయకుడని హరీష్ రావును కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వెన్నెముక కష్టకాలంలో నిలుస్తుందనంటే హరీష్ రావు వలనే అని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాడుతున్న యోధుడు హరీష్ రావు అని ఈ సందర్భంగా అన్నారు. 14 సుదీర్ఘ పోరాటం, 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో నీటిపారుదల ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వర ప్రాజెక్టుకు సహకారం కేసీఆర్తో పాటు హరీష్ రావు శ్రమ కృషి మరవలేమని చెప్పారు. స్లోగన్స్ ఏపీ ప్రభుత్వం నిర్మించే తలపెట్టిన బనకిచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకిచెర్ల అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాశామన్నారు. ఆ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడతామని, ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరామన్నారు. మా అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామని చెప్పారు. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 6,000 కోట్లకి చేరింది. పైసలు ఇవ్వలేదు, మేము గ్యారంటీ ఇస్తున్నాం, మీరు అప్పులు తెచ్చుకోమంటున్నది. ఇయర్ అప్పులు తీసుకొస్తూ వస్తూ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ ఇది అంటే ఏంటిది, ఇంట్రెస్ట్ పడనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 3,000 కోట్లకు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేయడం, స్టేట్ గవర్నమెంట్ ఏమంటే మేము గ్యారంటీ ఇస్తాం, మీరు పోయి లోన్లు తెచ్చుకోండి. కమిషనర్ గారు అడిగాను, అందులో ముఖ్యమంత్రి గారి సాయము, క్యాబినెట్ సిస్టంలో కొన్ని ల్యాబ్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనెటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సిఎస్, డీజీపీ, పలువురు అధికారులు హాజరయ్యారు. వీరితో పాటు తాజాగా మిస్ వరల్డ్ 2025గా ఎంపికైన థాయిలాండ్ సుందరితో పాటు గవర్నర్ తేనెటి విందులో పాల్గొన్నారు. World contestants.
respected dignitaries and other distinguished guests. Initiative is a Miss Thailand Opal Suchata to please step forward and address the gathering. To me, Telangana is a place where it blends the combination of culture and progress and innovation. It is a place where there is beauty in everything, whether it's the people, it's the places, or the food. And it's also a place where world-class medical and innovation and technology. For 1 month, this has been my home. I really want to say thank you for accepting us and for taking us as family, because we did feel like this is our home. And we will share and spread the news of the beautiful Telangana. Thank you for the remarks. And not only about Miss World, it's about Telangana, it's about the culture, it's about everything that we lived together. And it's impossible not to remember this with a big smile in our faces. So thank you one more time. It's definitely the best experience of my life. Thank you. The tradition Peaks unity and pride and purpose. And since we arrived here, we've experienced firsthand the vibrant culture, the warmth of your people, and the deep sense of community that makes Telangana so, so special. So thank you so much for the 1 month, a month long of beautiful memories. And now, ladies and gentlemen, Miss World of and I heard you all the young ladies speak, and the experience in Telangana has been very, very nice. I could make out, and when I could see all of you doing namaskar. We in India do this namaskar. We fold our hands and we do namaskar. We respect the divinity in every person, and that's why we say that India is not only a union of states, it's also a union of our hearts. It is not only a union of states, it's also a union of our hearts. And this is best reflected in the state of Telangana. Today we had this celebration of Telangana Statehood Day in the Raj Bhavan, and I was telling those people there that I could notice 3 or 4 milestones of Viksit Bharat. This is a very small step. And we are very happy that the join in. Okay. Love, respect, and gratitude for welcoming us with such warmth and giving us the most amazing time here in Telangana. Thank you. Leda, I request you to please step forward to receive the felicitation. Sir, to also please join in. I request Danam Garu to also please join in the photo opportunity. హన్మకొండ జిల్లా ఐనవల్ మండల కేంద్రానికి చెందిన బొల్లపల్లి మంజుల అనే మహిళా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణ పనులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సదరు మహిళా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, అధికారులు, స్థానికుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇంటి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనులను వేగవంతంగా 1 రోజుల్లో పూర్తయ్యే విధంగా చూడాలని లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సూచించిన విధంగా వివిధ దశలకు ఇంటి నిర్మాణ బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు సంబంధిత బిల్లు జమ అవుతాయని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ డిఈ సిద్ధార్థ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఐనవోల్లోని 2వ రేషన్ దుకాణం ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. రేషన్ దుకాణానికి ఎన్ని క్వింటాల సన్న బియ్యం వచ్చిందని, ఇప్పటి వరకు ఎంత పంపిణీ చేశారని సదరు డీలర్ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణ పరిధిలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, ఆ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ వేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రేషన్ దుకాణానికి వచ్చిన కార్డుదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బియ్యం రెగ్యులర్గా తీసుకుంటున్నారా అని తెలుసుకున్నారు. కార్డుదారులకు బియ్యం తూకం వేసి
అందిస్తుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించాలన్నారు. ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ జరగాలని డీలర్కు సూచించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.